నేను మౌలాలి నుంచి వస్తున్నాను. అయితే లాస్ట్ ఇయర్ అంటే అసలు మేము ఒక విషయంలో చాలా బాధపడి అసలు మరి నెమ్మది లేని స్థితిలో మేమున్నాం, నేను మా భర్త. మరి అటువంటి సమయంలో మరి ఇక్కడికి సుదర్శన్ అంకుల్ రాలేని రోజైతే మరి తనకు నేను కాల్ చేసి ఆ విషయం షేర్ చేసుకున్నాను. మరి ఆయనకి నిజంగా ఆత్మీయంగా ఉండే వాళ్ళు ఎట్లుంటారంటే అది క్రియారూపకంగా చూపించినప్పుడే మనకు తెలుస్తుంది. మరి ఆయనకి నేను కాల్ చేశాను, వితిన్ ఒక గంట సేపట్లోనే కావచ్చు. మరి వెంటనే అక్కని తీసుకొని వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు ఇంటి దగ్గర ఉండు, నేను వస్తున్నాను అని చెప్పేసి అంటే మరి అక్క వచ్చింది, ప్రార్థన చేసింది, కొంచెం మాకు నెమ్మది కలిగింది. తర్వాత మేము ఒక ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేసినప్పుడు మేము ఎక్కడెక్కడో వేరే ప్రాంతాలకు వెళ్ళి చూసాము. దమ్మాయి కూడా మరి మల్లాపూర్ అక్కడ ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని చెప్పేసి మేము అక్కడ ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసాము. వేరే ఒక ఇల్లు నచ్చాము, టోకన్ అమౌంట్ కూడా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నాం. అంటే నాకు ఒక బుటిక్ ఉంది, టైలర్ షాప్ ఉంది. మరి దానికి దూరం అవుతుంది కదా అని ఆలోచిస్తున్నప్పుడు మరి నేను అక్క ఫోన్ చేశాను. అక్క ఇట్లా అన్నప్పుడు అక్క ఏమన్నదంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావో ఆ ప్రాంతంలోనే దేవుడు నీకు ఇస్తాడు, అది నువ్వు నమ్ము అంతే అని చెప్పింది. అన్నప్పటి నుంచి మేము 2 months కంటిన్యూగా మరి డైలీ ½ మేము ప్రేయర్ చేసినాం. అంటే మేము ఎలా కావాలనుకుంటున్నాం ఇల్లు దాన్ని స్పష్టంగా అడిగినాం దేవా. ఎందుకంటే నాణ్యమైనది, యోగ్యమైనది, మా స్తోమతకు తగ్గట్టుగా మేము ఎంత రీజనబుల్ గా కొనగలుగుతున్నామో అంతకి ఇది నీకు మాత్రమే సాధ్యమని మరి అక్కతో నేను ప్రేయర్ చేయించుకుంటూ మళ్ళీ నేను 2 months ప్రేయర్లో పెట్టిన తర్వాత అదే ప్రాంతంలో 6 months నుంచి ఉంటుంది ఆ ఇల్లు సేల్కి. 6 months నుంచి ఉంటుంది. కానీ అది నిజంగా నా కోసమే దాచిపెట్టిండేమో. మరి నా దగ్గరికి షాప్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉంటున్న మెయింటెనెన్స్ అంకుల్ వచ్చి పుట్టిగా మాట వరుసకి ఇలా చెప్పాడు, నీకేమైనా ఇల్లు అనుకునే ఆలోచన ఉందా, మరి మా ఇంట్లో ఖాళీగా ఉంది అని చెప్పేసి అన్నప్పుడు నేను వెంటనే అన్నా. మళ్ళీ అక్కకు ఫోన్ చేసి అక్క నువ్వు అన్నట్టుగానే అయింది అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే వెంటనే వచ్చి చూసుకోండి అని చెప్తే చూసుకుంటే మేము ఏ రీతిగా ప్రార్థన చేసామో అదే రీతిగా అది ఉంది. నిజంగా నమ్మండి నమ్మకపోండి, అది నా జీవితంలో రుజువుగా నేను చూశాను. అది చూసిన తర్వాత కూడా అడ్వాన్స్ ఇచ్చాము. దాని తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము. చివరికి 5 lakhs వరకు ఖర్చు అయింది. అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఖర్చు అయిన తర్వాత కూడా అది ఇంకా మా చేతి వరకు వచ్చేంత వరకు కూడా నమ్మకం లేని స్థితిలో మేము. అంటే అది వచ్చేంత వరకు కూడా అది అవుతుందా లేదా. కానీ అక్క ఫోన్ చేస్తున్నప్పుడల్లా ఏమన్నది, నువ్వు ధైర్యంగా ఉండి, అది ఇల్లు నీకోసమే, అది నీకే దాచిపెట్టి ఉంది, నువ్వేం భయపడకు అని చెప్పినప్పుడు మేము అలానే ప్రార్థన చేసుకుంటూ వచ్చాము. మరి దేవుడు లాస్ట్ మంత్ అది మాకు దేవుడు దయచేశాడు. దేవుడి నామానికి వందనాలు. ఎందుకంటే నిజంగా మరి అక్క వచ్చి మా ఇంట్లో అడుగు పెట్టింది. మరి ఆమె చెప్పిన రీతిగా జరిగింది. మా అక్క చెప్పింది, మేము అదే రీతిగా ప్రార్థించాం. ఖచ్చితంగా మేము ఎలా అయితే ప్రార్థించుకుంటున్నామో అక్క అలానే చెప్పింది. మరి అదే రీతిగా దేవుడు మాకు దయచేశాడు. ఇంకొకటి ఏంటి అంటే అది తీసుకునేటప్పుడు మా దగ్గర 1 రూపీ కూడా లేదు. నమ్మితే నమ్మండి, ఇది నిజం. కానీ ఒక ఆశ అవుతుంది, ఒక ఇల్లు కొనుక్కోవాలని ఒక ఆశ మాత్రము ఉంది. మేము ఎట్లా అంటే దేవుడి దగ్గర నిజంగా ఆ విషయంలో నేను ఎప్పుడు సిగ్గుపడను. ఎందుకంటే మరి అంతగా మేము దేవుడి దగ్గర కోదాడు, దేవా ఇది మాత్రం నీకు సాధ్యము, నువ్వు చేయగలవు, మేము నీ మీద ఆధారపడుతున్నామని మేము ఖచ్చితంగా ప్రార్థన చేసినప్పుడు మరి నిజంగా ఏదైనా అడిగినప్పుడు స్పష్టంగా అడగాలని ఉంది కదా వాక్యంలో. మరి అదే రీతిగా దేవుడు నాకు దయచేశాడు. మరి ప్రార్థించినాక దైవజనురాలకి మరి ఎల్షెదాయ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడి ఇచ్చిన సాక్ష్యంలో దీపించింది కాక. ఆమేన్. సహోదరి చాలా దుఃఖం, వేదనలో కన్నీటితో ఉండే. వాళ్ళ ఆయన కూడా వస్తే బాగుండు, మీ ఆడపక్కన నిలబడితే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యం ఫుల్ ఫ్లెజ్ గా ఉంటుంది. నేను సహోదరి మన దగ్గరకు వచ్చిన కొద్ది రోజుల్లోనే, కొద్ది వారాల్లోనే వస్తుంది, కూర్చుంటుంది, వెళ్ళిపోతుంది. నాకు ఎవరో వాళ్ళు ముఖ దర్శనం కాంటాక్ట్లో లేరు. సో లేనప్పటికీ ఒకసారి నేను కాల్ చేశాను, ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ తీసుకొని. ఎలాగంటే వస్తున్నారు, కూర్చుంటుంది, వెళ్ళిపోతుంది, నాకు ఏం కాంటాక్ట్ లేదు.
ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ తీసుకొని కాల్ చేసినప్పుడు అక్క నేను పాటలు కూడా పాడతాను అన్నప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. సరే అమ్మా రా, మా పరీక్షల్లో కూడా దేవుడు ఎంతో మంది వస్తారు, ఒక్క పాట 2 పాటలు అంటారు. నేను అంటాను ఇది పాటల కచేరీ కాదు, మా సావాసంలో ఉన్నవారు మాత్రమే పాడతారంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడక్కడ ఇక్కడ అన్ని హాల్స్లో పాడి 8 గంటలకు వచ్చి మాకు 2 పాటలు కావాలా 3 పాటలు కావాలా నేను యాక్సెప్ట్ చెయ్యను. ఎందుకంటే అది ఇదేదో కాంపిటీషన్ కాదు, ఆత్మతో కూడిన పరిచర్య, మేము కష్టపడి కట్టుకున్న పరిచర్య ఇది. కాబట్టి మరి సహోదరు దగ్గరికి కాల్ చేసినప్పుడు ప్రార్థన చేసిన నేను మన సుదర్శన్ గారు ద్వారాగా ఈరోజు రాలేదు. పాపం వాళ్ళ వైఫ్ చాలా బెడ్ రిడర్లో ఉంది. సో కొద్ది వారాల నుంచి రావట్లేదు. ప్రేయర్ పాయింట్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్ ప్రేయర్ 6 o'clock ప్రేయర్లో తనని కూడా గుర్తు చేయండి, తప్పకుండా పాయింట్ యాడ్ చేయండి. సో మేము వెళ్ళాము, అనుకోకుండా ప్రార్థన చేసినాం, చాలా వండేసింది. ఇప్పుడు వస్తారంటే వస్తారు సిస్టర్ అన్నప్పుడు ఫస్ట్ టైం నేను గ్రేస్ కుట్టి వెళ్ళాము, ప్రార్థన చేసినాం, వచ్చేసినాం. చాలా నెమ్మది కలిగింది. సెకండ్ టైం మళ్ళీ మేము వెళ్ళాను గ్రేస్ని తీసుకొని. ఆ రోజు అన్నది నేను బీబీ నగర్లో అక్కడే కదా అమ్మాయి కూడా అటువైపు వెళ్ళిపోతాం అక్క, ఇండిపెండెంట్ ఇల్లు తీసుకొని అన్నది. వెంటనే దేవుడి స్వరం వింటున్నా, అక్కడ కాదు నువ్వున్న ప్రదేశంలోనే నీ చుట్టుముట్టున్న ప్రాంతంలోనే దేవుడు నీకు ఇల్లు ఇస్తాడంట, మౌలాలి హౌసింగ్ బోర్డు. అక్క ఇక్కడ నేనెప్పుడుగా నాలక్క అన్నది. నేనన్నా దేవునికి అసాధ్యమైంది ఏం లేదు, నా మాట కాదు దేవుని మాటగా చెప్తున్నాడు. ఇక్కడ దగ్గరలోనే కొంటావంట, ఇండిపెండెంటా ఫ్లాటా నాకైతే తెలియదు, కానీ సొంత గృహం అయితే దేవుడు నీకు ఇస్తాడు అని చెప్తున్నప్పుడు నమ్మిందా బిడ్డ, నమ్ముతేనే ఈ కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసిన వచ్చేసిన వెంటనే తర్వాత ఇంకా ప్రార్థన చేసుకుంది. సడన్ గా మళ్ళీ 3rd టైం అక్క అర్జెంట్ పని ఉంది, మీ తమ్ముడు అంతసేపు తమ్ముడు లేడనమాట, వాళ్ళ ఆయన లేడు 2 సార్లు పాపం, ఆయన పని వర్క్ మీద ఉన్నాడు, వెళ్ళిపోయింది పాపం. మళ్ళీ మీ తమ్ముడు నేను ఇద్దరం కలిసి అర్జెంటుగా పిలుస్తున్నాం, త్వరగా రావాలక్క అన్నప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను. ఆమె ఎప్పుడు కాల్ చేసినా నేను ఇంకా అప్పుడు ఏం ప్రేయర్స్ లేకుండా ఫ్రీగా ఉండడం దేవుడు అట్లా పెడతాడేమో. నేను వెళ్ళాను. వెంటనే మళ్ళీ వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తామంటే అక్క ఇక్కడ ఒక ఫ్లాట్ ఉంది వెళ్ళి చూడాలక్క అన్నది. నువ్వు రా అక్క, ఇది దేవుని చిత్తమా కదా. అడుగు పెట్టగానే కింద గ్రౌండ్ ఫ్లోర్ చక్కగా ఉంది, మంచిగా ఉంది. అది వీళ్ళ వల్లనే కాదు, ఒక నిమిషంకి నేను కూడా భయపడతాను లేదు తీసుకోవాలంటే, అంత చక్కగా ఉంది ఇల్లు. అమౌంట్ కట్టాలంటే అది ఇంపాసిబుల్. ఏదన్నా అడుగు పెట్టగానే దేవుడు నాకు సంపూర్ణ ఒకటి చూపిస్తున్నాడు, రౌండ్ స్టాంపులు వేసి సిగ్నేచర్స్ పెట్టడం నేను చూపిస్తున్నాడు దేవుడు. తర్వాత 2 చిన్న పిల్లలు ఆడుకోవడం చూపిస్తున్నాడు ఇంట్లో అన్న. కళ్ళ నిండా నీళ్ళు తీసి 2 భార్య భర్తలు, అక్క ఇది నేను నమ్ముతున్నా అక్క అన్నది. జరుగుతుందా అని నేను నమ్ముతున్నా అక్క అన్నది. ప్రార్థన చేసిన ఇంట్లో వచ్చేసిన నేను ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత దేవుడు కార్యం స్టార్ట్ అయింది. చాలా పోరాడింది పాపం. ఎప్పుడు చూసినా మార్నింగ్ ప్రేయర్స్ రాకపోతే తిట్టేదాన్ని నేను వాస్తవం చెప్తాను. నేను ఎందుకు తిడతానంటే నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు ఉండాలి. అక్క రాత్రంతా ప్రార్థన చేసుకున్నాం, నేను మా ఆయన అలసిపోయినామంటే ఎంత అలసిపోయినా పర్వాలేదు, పొద్దున సావాసం మీటింగ్ ప్రేయర్లో మాత్రం మీరు ఉండాలా. మనకి ప్రేయర్ అనేది ఇంపార్టెంట్, నీకోసం అందరు ప్రార్థన చేస్తారు కాబట్టి ఇంపార్టెంట్ అన్నప్పుడు దేవుడు ఆ విధంగానే బలమైన కార్యాలు చేసి మొన్న దినంలో తన బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు నామాన్ని కనబరుస్తాం. ఇది సావాస కోరిక, ప్రతి ఒక్కరికి దేవుడు సొంత గృహాన్ని ఇస్తాడు అంతే.